పడవ చిల్లులతో నుండి మంచిగా లేనప్పుడు వాడు సముద్రమును ఎట్లు దాటును? పూజాదుల యందు రాగము భక్తి లక్షణము అని పారాశర్యుడు, భగవంతుని కథాదుల యందు అనురాగమని గర్గుడు, ఆత్మరతికి అవరోధముగా నుండి పూజాదులు అని శాండిల్యుడు, భగవంతుని స్మరణము చేయుట యందు మరుపు కలిగిన ఎడ పరమ వ్యాఖ్యులత్వము భక్తి లక్షణమని నారద మహర్షియు అభిప్రాయపడిది. ఎన్ని విధములుగా భగవంతుని యందు భక్తి చేసినను పరాభక్తి యొక్కటియే సర్వధర్మ కర్మలను సర్వ పూజాదులను మాన్పించును. ఎలా అనినా భగవంతుడే వారే భగవంతుడిగా ఉన్నారు కాబట్టి వారి స్థానమే భగవంతునికి అభిషేకము, వారి స్నానమే భగవంతునికి అభిషేకము, వారి ధరించు గుడ్డలే భగవంతునికి పట్టు పీతాంబరములు, వారు తిను అన్నమే భగవంతునికి నివేదనము, వారు పరుండు చెయ్యే భగవంతునికి శేషశయనము, వారు నడుచుటే స్వామివారికి ప్రదక్షిణము, వారు భగవంతుని గురించిన లీలా ప్రసంగములే సహస్రనామములు, వారు త్రిన్నా త్రాగినా నడిచినా కర్మలు చేసినా పరుండినా సర్వము భగవంతుడిదే, నాదేమీయును లేదు అని భగవంతుడి యందే ఉండెదరు. రాధా గోపికలు ఈ పరాభక్తి యందే వారి శరీరముతో సహా సర్వకర్మలు భగవంతుడికి ఒప్పచెప్పి భగవంతుని యందే ఉండి తుదకు భగవంతుని యందే ఐక్యమైరి. ప్రతివారు ఈ విధముగా భగవంతుణ్ణి సేవించి పూజించి ధ్యానించి వారు చేయి కర్మలన్నీయు కర్మ ఫలములు పుణ్యము కాని పాపము కాని సర్వము భగవంతునికి అర్పించినచో భగవంతునిలోనే లీనమగుదురు. ఇలా చేయుచున్న వారికి పాపములెక్కడివి అందురేమో. మన శరీరానికి సంబంధించిన నిత్య నైమిత్య కర్మలలోనే పాపదోషములు ఉన్నవి. అన్నం వండినప్పుడు అగ్నిలోబడి కొన్ని పురుగులు చచ్చును, అందు ఒక పాపము. రోటిలో ధాన్యము దంచినప్పుడు కొన్ని జీవులు చచ్చును, అందునొక పాపము. తిరగలితో ఇసురునప్పుడు కొన్ని జీవులు చచ్చును, అందునొక పాపము. ఇల్లు ఊడ్చినప్పుడు కొన్ని జీవులు చచ్చును, అందునొక దోషము. మనము నడుచున్నప్పుడు పాదముల క్రింద కొన్ని జీవులు చచ్చును, అందునొక పాపము. ఈ విధముగా నిత్య నైమిత్య కర్మలలో అనేక దోషములు మనకు సంభవించుచున్నవి. ఇవి గృహస్థునకు బ్రహ్మచారికి వానప్రస్థునకు అవధూతకు సన్యాసికి భక్తునకు పరాభక్తునకు జ్ఞానికి ముముక్షువునకు సాధకునికి పాపాత్మునకు పుణ్యాత్మునకు ధనికునకు దరిద్రునకు రాజునకు భిక్షగానికి స్త్రీ పురుష వర్ణ మత ఆశ్రమ భేదములు లేక సర్వులకు సమానంగా వర్తించును. ఇవన్నీ పరాభక్తి వలన జ్ఞానము వల్ల నశించిపోవును. కావున పుణ్యపాపములు రెండును భగవంతునికి అర్పించిన ఎడల భగవంతుడు వీరి రెంటిని తీసుకొని తదుపరి మిగిలియున్న మోక్షమును మనకు అందించును. అయితే కొంతమంది ఇలా అంటున్నారు, మనం పుట్టి ఊహ వచ్చినది మొదలు మరణ పర్యంతరము పుణ్యము రావాలి పాపం పోవాలి అని గదా భగవంతుని సేవించినా పూజించినా ధ్యానించినా జపించినా అన్నదానములు దాన ధర్మములు గుడులు గోపురములు కట్టించటం విగ్రహ ప్రతిష్టలు చేయించటం యజ్ఞయాగాదులు నిర్వర్తించటం ఇవి అన్నీ పుణ్యము కొరకే కదా చేయునది. మరి పుణ్యము కూడా భగవంతునికి అర్పిస్తే మన కుండునది ఏముంది అంటున్నారు. మనం పుణ్యమాట్టి పెట్టుకొని పాపం భగవంతునికి అర్పిస్తే ఈ పుణ్యము వల్ల స్వర్గమునకు పోయి పుణ్యము క్షీణించు వరకు అక్కడ స్వర్గసుఖములను అనుభవించి మరలా భూమిపై పుట్టి మరలా పాపపుణ్యములు చేసి స్వర్గమునకు పోయి అక్కడ సుఖములు అనుభవించి ఇలా పుట్టుచు చచ్చుచు కాలచక్రములో బడి తిరుగుచు ఆఖరకు ఈ జీవుడు ఏమవునో ఎవరికీ తెలియదు. అందువలన పుణ్యపాపములు రెంటినీ భగవంతునికి అర్పించిన ఎడల మనలో శేషించున్నది ఆత్మ ఒక్కటే. అది మనకు ఇప్పుడే ఈ జన్మలోనే తెలియబడును. అంతటా ఆత్మ సాక్షాత్కార మగును. తదుపరి కాలచక్రమును జనన మరణములను తప్పించుకొని ఆత్మలో లీనమై పరబ్రహ్మ స్వరూపుడై సర్వాంతర్యామి అయి సర్వదేవతా స్వరూపుడై సర్వ జీవరాశులలో ఆత్మస్వరూపుడై ప్రేమ ఆనంద ఘనస్వరూపుడై జీవన్ముక్తుడై దేవాది దేవుడై ఉండును. ఇది పరమ భక్తులు జ్ఞానులు యోగులు నారదాది సప్తఋషులు మహాత్ములందరూ రాధా గోపికలు సనకసనందనాది యోగులు ఈ పరాభక్తి జ్ఞానమును ఆశ్రయించి తరించిరి.
వీరందరూ శాశ్వతంగా భగవంతునిలాగా ఉందురు. వీరిలో కొందరు భగవంతునిలో లీనమై, కొందరు పరబ్రహ్మములో లీనమై పరబ్రహ్మ స్వరూపులై జీవన్ముక్తులై, కొందరు విదేహముక్తులై శాశ్వతంగా ఉందురు. విష్ణువు అలంకార ప్రియుడని ఋష్యాదులందరూ మహాత్ములు చెప్పుచున్నారు. బాహ్యంగా ఇది నిజం. కాని కృష్ణ పరమాత్మను నోరారా మనసారా ప్రేమతో స్మరించినంత మాత్రముననే ప్రసన్నుడవుతాడు. హనుమంతుడు రామనామ స్మరణలోనే చిరంజీవి అయి పరమ భక్తుడై కలియుగానికి దేవుడైనాడు. రామదాసు రామనామ స్మరణతోనే భగవంతుని సాయుధ్యముక్తి పొందినాడు. త్యాగరాజు రామనామ స్మరణతోనే ముక్తి పొందినాడు. అన్నమయ్య శ్రీనివాసుని కీర్తించి స్మరించి ముక్తి పొందినాడు. ప్రహ్లాదుడు నారాయణ స్మరణతోనే పరమపదమును పొందినాడు. ఇలా సక్కుబాయి, మీరాబాయి, నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారాం, గోరా కుంభారి అనేక మంది పరమభక్తులు భగవన్నామ స్మరణతోనే ముక్తి పొందినారు. ఇలా యుగాల పొడుగునా వేల మంది భక్తులు భగవన్నామ స్మరణతోనే ముక్తి పొందినారు. కృష్ణనామ స్మరణ వల్లనే ద్రౌపది కృష్ణ నన్ను రక్షించు అని మనసారా ప్రార్థించిన తోడనే నిండు రాజ్యసభలో మానరక్షణ చేసినాడు. మరొకసారి వనవాసంలో దూర్వాస మహాముని పాండవులను పరీక్షింపబోయినప్పుడు ద్రౌపది కృష్ణ ఆపద్బాంధవ నన్ను కాపాడవా అని పిలిచినంత మాత్రముననే తక్షణమే వచ్చి ద్రౌపదిని ఆకలవుతుంది అన్నం పెట్టమ్మా అంటే ద్రౌపది విలవిలలాడిపోయి ఏడుస్తూ అన్నయ్య అక్షయ పాత్ర కడిగి బోర్లించి పెట్టినాను, ఇక ఈరోజు అక్షయ పాత్ర అన్నం పెట్టదు కదా, అది నీకు తెలుసు కదా. కాని ఇప్పుడు ఆపత్తు వచ్చి పైనబడినది. దూర్వాస మహాముని 1000 మంది శిష్యులతో వచ్చి అన్నం తయారు చెయ్యి, మేము స్నానం చేసి వస్తామని ఏటికి పోయినారు. అక్షయ పాత్ర ఈరోజు పని చెయ్యదు, ఎలా చెయ్యాలో అని నిన్ను ప్రార్థించుకున్నాను, నీవు వచ్చి అన్నం పెట్టమన్నావు. ఏమిటన్నయ్యా ఈ పరీక్ష అని పాదాల మీద వ్రాలి బోరున ఏడ్చింది. అంతటి కృష్ణుడు అన్నం అడిగితే ఏడుస్తావు అన్నాడు. అన్నయ్య అక్షయ పాత్ర కడిగి పెట్టినాను, ఇక ఈరోజు లేదు కదా, నన్నేమి చేయమందువు అని విలపిస్తుంది. అమ్మా వాళ్ళ సంగతి తరువాత చూద్దువు గాని నాకు మహా ఆకలేస్తుంది అమ్మా, అక్షయ పాత్ర ఇటు తీసుకురమ్మా, 2 మెతుకులు ఉన్నా చాలు, తిని మంచినీళ్లు తాగుతాను, నా ఆకలి మంట తీరుతుందమ్మా అన్నాడు. అంతటా ద్రౌపది పాత్ర కడిగి పెట్టినానన్నయ్య అని మరలా చెప్పలేక ఇంట్లోకి వెళ్ళి అక్షయ పాత్ర తెచ్చి ఇదిగో చూడన్నయ్యా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టినాను అన్నది అని చూపించింది. నిజంగా పాత్రలో ఏమీ లేదు. భగవంతుడు కరుణామయుడు, కన్నీటికి కరిగిపోతాడు. భక్తుల కన్నీటిని చూడలేడు. వెంటనే సంకల్పించుకున్నాడు. అడుగున్న పాత్రలో నలుసంత బలుసాకు కరుచుకొని ఉన్నది. అది చూసి అడుగున నలుసంత బలుసాకు ఉన్నది, అది చాలులెమ్మ అని అది నోట్లో వేసుకొని మంచినీళ్లు త్రాగి బ్రేవుమని త్రేపి అమ్మా బతికించినావమ్మా, నా ఆకలి తీరింది అని ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు ధర్మరాజు బావా ఇప్పుడు దూర్వాస మహాముని 1000 మంది శిష్యులతో భోజనానికి వస్తాడు, ఏమి చెయ్యాలి స్వామి అన్నాడు. అంతటి కృష్ణుడు భీముని వైపు చూచి భీమసేన నీవు వెళ్ళి దూర్వాస మహాముని శిష్యులతో సహా భోజనానికి తీసుకొని రా అన్నాడు. భీముడికి ఏమీ తోచక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బావా త్వరగా పోయి తీసుకురావయ్యా, అన్నం అయిపోయింది అని చెప్పు, వెంటనే తీసుకురా అని చెప్పినాడు. అంతట భీముడు కృష్ణ ఏమి చేస్తావో అంతా నీదే భారము అని వెళ్ళి దూర్వాస మహాముని శిష్యులతో సహా భోజనానికి రమ్మని పిలిచినాడు. కృష్ణ పరమాత్మ ఇక్కడ బొలుసాకు కొంచెం తిని మంచినీళ్లు త్రాగి బ్రేవుమని త్రేపేసరికి అక్కడ దూర్వాస మహామునితో సహా శిష్యులందరికీ ఊపిరాడకుండా పొట్టలుబ్బిపోయి ధర్మరాజు వచ్చి భోజనానికి పిలిస్తే ఏమి చెయ్యాలి అని ఒకరినొకరు చూసుకుంటూ ఉబ్బు సబ్బులతో బాధపడుచున్నారు. ఇంతలో భీముడు పోయి స్వామి భోజనానికి రమ్మన్నాడు. అందరూ ఒకరిసాయ ఒకరు చూసుకొని గురుదేవులకి నమస్కరించి స్వామి మా పట్టలు ఉబ్బిపోయినవి, పంచభక్ష పరమాన్నాలు తిన్నట్లుగా ఉంది, మేము ఒక మెతుకు కూడా తినలేము స్వామి అని చెప్పి భీమునికి ఒక దండం పెట్టి భీముడికి ఇదే మాట చెప్పి అందరూ భీమునికి కనిపించకుండా పరుగులెత్తి వెళ్లిపోయినారు. అంతటా దూర్వాస మహాముని కూడా భీముని బతిమలాడుకొని
పలాయనం చిత్తగించినాడు. అనగా భగవంతుణ్ణి కన్నీళ్లతో ప్రార్థిస్తే చాలు కరిగిపోతాడు. శబరి పండ్లు పుల్లగా ఉన్నాయా తీపిగా ఉన్నాయా అని కోరికి రుచి చూచి తీయని పండ్లని ఇస్తే రాముడు ప్రీతితో తిన్నాడు. విదురుడు శ్రీకృష్ణునికి అరటి పండ్లు తొక్కలొరిచి పండు పారవేసి తొక్కలిస్తే సంతోషంగా ఆరగించినాడు. భగవంతునికి నిజమైన స్వార్థరహితమైన ప్రేమ హృదయంతో ఉంటే చాలు. కుచేలుడు అతి ప్రేమతో పిడికెడు అటుకులు తీసుకెళ్లి కృష్ణునికి ఇవ్వటానికి సిగ్గుపడి ఇవ్వకపోతే కృష్ణ పరమాత్మ తనకై తాను తీసుకొని ఆరగించి మోక్షమును ఎనలేని సిరి సంపదలను కూడా ప్రసాదించినాడు. కృష్ణ పరమాత్మ యొక్క హృదయతత్వము ఎలాంటిదనక పరిపూర్ణమైన ప్రేమ స్వరూపమే ఆయన తత్వము. ప్రేమే ఆయనే ప్రేమ స్వరూపము. భగవంతుణ్ణి మనసారా నమ్మి పరమ ప్రేమతో హృదయమారా స్మరించినంత మాత్రముననే ప్రసన్నుడవుతాడు. పరమ భక్తియే భగవంతుణ్ణి బంధించేస్తుంది. పరమ భక్తికే భగవంతుడు వశమవుతాడు. కావుననే పతివ్రత శిరోమణి అయిన అనసూయామాత పరమ భక్తి వల్లనే త్రిమూర్తులు పసిపిల్లలైనారు. తరువాత ఆమె తల్లి కోరిక మేరకు ముగ్గురు మూర్తులు కలిసి ఏకరూపముతో దత్తాత్రేయుడిగా అనసూయామాతకు జన్మించినారు. ఒకసారి ఇంద్రుడు అతీత వర్షం కురిపించి ఎల్లువలకు పోయేటట్లుగా చేస్తే రేపల్లె వాసులంతా స్వామివారి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తి గోవులను గోపాలులను రక్షించాడు. కృష్ణ అవతారములోనే ఇటువంటి కార్యములు చేసినాడు. మరి ఏ అవతారములోనూ ఇటువంటి కార్యక్రమములు చేయలేదు. కావున కృష్ణుడి దైవత్వాన్ని తెలుసుకొనుటకు ఎవరి వల్ల కాలేదు. అశ్వమేధ యాగం సమయములో బభ్రువాహనుడిని చేతిలో అర్జునుడు మరణిస్తే నేను అస్కిలత బ్రహ్మచారినైతే అర్జునుడు బ్రతుకుగాకాయని ప్రతిజ్ఞ చేసినాడు. వెంటనే అర్జునుడు బ్రతికినాడు. ఇలాగే ఒకసారి సత్యభామ ఒక మునీశ్వరునికి అర్ధరాత్రి వేళ అన్నం పెట్టబోగా యమునా నది దాటనివ్వలేదు. ఆ సమయమున నా భర్త శ్రీకృష్ణుడు అస్కిలత బ్రహ్మచారి అయితే ఓ యమునా మాకు దారివ్వమని శ్రీకృష్ణుడు అడగమన్నాడు. అలాగే సత్యభామ అడిగినది. వెంటనే యమునా నది దారి ఇచ్చినది. అయితే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు 16,000 మంది గోపికలు ఉండగా శ్రీకృష్ణుడు అస్కిలత బ్రహ్మచారి ఎలా అయినాడు అని సందేహము సామాన్యమైన మానవులకు మనకి రావటం సహజం. పరమ ప్రేమ స్వరూపుని అయిన సత్యభామకే ఈ అనుమానం వచ్చింది. కాని కృష్ణుడు అస్కిలత బ్రహ్మచారి ఎలా అయినాడో తెలుసుకోలేకపోయింది. అయినా సంసారంలో ఉండి 8 మంది భార్యలు 16,000 మంది గోపికలతో సంసారం సాగిస్తూ పెద్ద సంసారి అయినాడు కదా. మరి ఆయనకే 16,000 మంది గోపికలుండగా మనకు కొద్ది మందితోనైనా సంబంధం ఉంటే తప్పేముంది అని అనుకుంటున్నారు మానవులు. ఇంతమందితో సంసారం సాగిస్తూ అస్కిలిత బ్రహ్మచారి ఎలా అయినాడు కృష్ణుడు అని ఆయన తత్వాన్ని ఆలోచించిన వారు ఒక్కరూ లేరు. ఆయన శక్తి ఆయన తత్వము ఎవ్వరికీ అందుచిక్కదు. బ్రహ్మజ్ఞాని ఒక్కడు మాత్రమే ఆయన శక్తిని ఆయన తత్వాన్ని తెలుసుకోగలడు. కృష్ణ పరమాత్మ యొక్క నిష్కామ కర్మయోగాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకొని ఆచరించినట్లయితే మనము కూడా సులభంగా సంసార సాగరాన్ని దాటి జనన మరణములు లేని ముక్తి పొందగలం. వేదములు సర్వశాస్త్రములు అనర్గళంగా చదవవచ్చు, అందరికీ చెప్పవచ్చు. భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు పారాయణం చేయవచ్చు, అందరికీ చెప్పవచ్చు. కానీ కృష్ణతత్వాన్ని తెలుసుకొనుటకు అందరికీ సాధ్యం కాదు. కానీ సర్వశాస్త్రముల సారాన్ని గ్రహించి శాస్త్రాలను పక్కన పెట్టి నేనెవరు అని తెలుసుకొనుటకు ఆత్మధ్యానం చేసి ఆత్మసాక్షాత్కారము పొంది ఆత్మైక జ్ఞానం కలిగిన వారికి మాత్రమే కృష్ణతత్వము అర్థమవుతుందని మహాత్ములే సెలవిచ్చి ఉన్నారు. ఎవరైనా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోదలిచినచో భగవంతుని యందు పరమ భక్తితో నిష్కామ కర్మ యోగాన్ని అవలంబింపవలసి ఉన్నది. అది ఎలా అనినచో తనలో ఆత్మస్వరూపమైన పరంజ్యోతి స్వరూపము ఉన్నదని స్థిరముగా నమ్మి ఆ ఆత్మ చైతన్య తేజస్వరూపముతోనే నేను మాట్లాడుచున్నాను, కళ్ళతో చూచుచున్నాను, చెవులతో వింటున్నాను, ముక్కుతో గాలిని పీల్చి వదులుతున్నాను, చేతులతో పనిచేస్తున్నాను, కాళ్లతో నడుస్తున్నాను, మనసుతో సంకల్పించుచున్నాను,
బుద్ధితో నిర్ణయిస్తున్నాను. ఈ సర్వము ఆత్మ చైతన్య శక్తితోనే జరుగుతుంది. నాదేమీనూ లేదు. శరీర సంబంధముగా నేను లేనివాడను, ఆత్మస్వరూపముగా ఉన్నవాడను. ఈ శరీరముతో ఏది చేసినా, విన్నా, తిన్నా, చూసినా, సంకల్పించినా నేను కాదు, ఆత్మశక్తే చేయిస్తుంది. ఈ శరీర కర్మలతో నాకెలాంటి సంబంధం లేదు అని నిర్ణయించుకొని సర్వకర్మలు అనగా మంచి కర్మలు కాని చెడ్డ కర్మలు కాని ఆత్మస్వరూపుడైన భగవంతుడే చేయిస్తున్నాడు. నేను అనే శరీరమును భగవంతుడి చేతిలో చీపురు కట్టలాగా ఉంది. కావున ఏది చేసినా నా ఆత్మస్వరూపంగా భగవంతుడే చేయిస్తున్నాడు అని దృఢ నిశ్చయుడై పరమ భక్తితో సర్వం భగవదార్పణం అని నిష్కామ కర్మయోగాన్ని పాటించినట్లయితే శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకొని మీరు కూడా జనన మరణములో లేని ముక్తి పదము నొందగలరని మానవులమైన మనకు మహాత్ములు ఎంతగానో చెప్పుచున్నారు. భగవంతుని తత్వాన్ని శక్తిని తెలుసుకొనుట సామాన్యమైన సంగతి కాదు. అయితే పరమ భక్తితో చరణదాసుడై భగవంతునికి ఆత్మార్పణము గావించి నిష్కామ బుద్ధితో దేని మీద ఆశ లేకుండా మోక్షమొక్కదాని మీదనే మనసు లగ్నం చేసి ఆత్మధ్యానం చేసినచో భగవంతుని తత్వం తెలుసుకొని ముక్తి పొందగలరు. జనకుడు మున్నగు రాజులు ఈ నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించి జీవన్ముక్తిని పొంది రాజయోగులై విరసిల్లినారు. అయితే దీనిని నమ్మని వారు జనన మరణ చక్రముల్లో పడి ఎన్ని జన్మలకైనా చస్తూ పుడుతూ ఉండవలసిందే. అయితే నమ్మిన వారు మాత్రం పరాభక్తిని నిష్కామ కర్మ యోగాన్ని సాధించి ఆత్మధ్యాన పరులై ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మైక జ్ఞానము కలిగి ఈ జన్మలోనే ముక్తి పొందుచున్నారని సీతారామాంజనేయ సంవాదంలో రాముడు హనుమంతునికి, శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి, సనారి విశ్వేశ్వర సంవాదంలో ఈశ్వరుడు పార్వతీదేవికి పరస్యతంగా చెప్పియున్నారు. అయితే రాధాదేవి, రుక్మిణీదేవి, గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని సర్వము ఆయనకు ఆత్మ సమర్పణ గావించి పరమాత్మలో ఐక్యమైనారు. కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలంటే ముఖ్యముగా పరాభక్తి కలగవలయను. అంబరీషుడు ఒక రాజు కొడుకు, పరమ భక్తుడు. ఈయన ఒకసారి ఏకాదశి వ్రతము ఆచరించదలుచుకొని భార్యాభర్తలిద్దరూ ప్రతి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరురోజు ద్వాదశి నాడు ద్వాదశి వెళ్ళక ముందు విష్ణుమూర్తిగా ఒక అతిథిని పిలిచి ముందుగా అతిథికి అన్నం పెట్టి తరువాత వీరు భోంచేస్తూ ఇలా 1 సంవత్సరం ఏకాదశి వ్రతము పూర్తి చేస్తూ ఆఖరి వ్రతము నాడు దూర్వాస మహామునిని ఆతిథ్యానికి పిలిచినాడు. ఆయన వచ్చి నేను స్నానం చేసి వస్తానని చెప్పి స్నానానికి వెళ్లి ద్వాదశి గడియలు పోవు వరకు రాలేదు. అప్పుడు అంబరీషుడు ద్వాదశి గడియలు వెళ్లిపోవచ్చున్నవని తెలుసుకొని మునీశ్వరుల సలహా మేరకు స్వామివారి పాదతీర్థం పుచ్చుకున్నాడు. అంతటా దూర్వాస మహాముని ద్వాదశి గడియలు వెళ్లిపోయేంత వరదాకా పోకూడదని నిర్ణయించుకొని ఉండగా అంబరీషుడు భగవంతుని పాదతీర్థం తీసుకున్న సంగతి యోగ దృష్టి వలన తెలుసుకొని గబగబా వచ్చి అంబరీషుని మీద కోపగించుకొని నన్ను ఆతిథ్యానికి పిలిచి ముందుగా నీవు ఆరగిస్తావా, నన్ను అవమానిస్తావా అని కోపోద్రిక్తుడైనాడు. అప్పుడు అంబరీషుడు ఎంత బ్రతిమిలాడినా వినకుండా దూర్వాస మహాముని తలలో జడను ఒకదారిని ఓడబీకి నేలకేసి కొట్టగానే ఒక అఖండమైన రాక్షసి బయలుదేరి అంబరీషుని మీదకి వస్తున్నది. అప్పుడు అంబరీషుడు భగవంతుణ్ణి స్మరిస్తూ వెనకడుగు వేయకుండా నిలబడి ఉన్నాడు. ఈ రాక్షసి మంటలు మండుతూ పైకి వస్తున్నది. అంబరీషుడు భయపడలేదు. నారాయణమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. చేతిలో సుదర్శన చక్రము, స్వామివారు యోగ నిద్రలో ఉన్నాడని తెలుసుకొని స్వామివారికి చెప్పకుండా వెంటనే వచ్చి మండుతూ ఉన్న రాక్షసుని మృంగివేసి దుర్వాస మహాముని వెంటబడినది. దూర్వాసుడు సుదర్శన చక్రాన్ని చూసి భయపడి పరిగెత్తుతున్నాడు. చక్రము వెనకాల దుర్వాసుని తరుముతూనే ఉంది. దూర్వాసుడు లోకాలన్నీ తిరిగినాడు, ఎవరూ అడ్డుపడలేదు. బ్రహ్మలోకములో బ్రహ్మ దగ్గరకు వెళ్లి ప్రార్థేయపడ్డాడు. బ్రహ్మదేవుడు సుదర్శన చక్రమును చూచి మునీశ్వర, చక్రాన్ని ఆపుడా నా వల్ల కాదు, విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళు, ఆయన సుదర్శనాన్ని ఆయనే ఆపాలి, ఎవరి వల్ల కాదు అన్నాడు. విష్ణుమూర్తి దగ్గరకు పోవడుకు భయపడి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి ప్రార్థేయపడ్డాడు.
ఈశ్వరుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పినదే చెప్పి పంపించినాడు. ఇక దీనిని ఆపగల శక్తి కలిగిన వారు ఎవరూ లేరు అని తెలుసుకొని ప్రాణభీతితో సరాసరి వైకుంఠమునకు వెళ్లి నారాయణమూర్తిని శరణు వేడినాడు. నారాయణమూర్తి యోగ నిద్రలో నుండి లేచి చేతిలో చక్రమును చూస్తే లేదు. అంతటి స్వామివారు, మునీశ్వర, ధర్మరక్షణ చేయుటకు నాకు చెప్పకనే సుదర్శనం వెళ్లిపోయినది. ఇప్పుడు నేను చెప్పినా ఆగదు. నేను భక్త పరాధీనుడను. భక్తుల ఇష్టమే నా ఇష్టము. భక్తుల ఇష్ట ప్రకారం సుదర్శనం వెళ్లిపోయినది. ఈ ఆపద నుండి బయటపడవలెననినచో నీవు అంబరీషుని దగ్గరికి వెళ్ళుము. ఆయనే దీనిని నివారించగలడు. త్వరగా వెళ్ళుము అని చెప్పినాడు. ఇక ఏమీ దిక్కుతోచక దుర్వాస మహాముని ప్రాణభీతితో అహంకారము చచ్చి ఏమీ చేయలేక ప్రాణాలు అరచేత పట్టుకొని అంబరీషుని దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నీ అందున తప్పు చేసినాను, నన్ను క్షమించి ఈ సుదర్శన చక్రము బాధ నుండి నన్ను రక్షించు అని అంబరీషుని పాదాల మీద పడ్డాడు. అప్పటికి సంవత్సరమైనది. ఇప్పటిదాకా చక్రము దుర్వాస మహాముని వెంట పడుతూనే ఉంది. ఈ సంవత్సర కాలం వరకు అంబరీషుడు పాలు, పండ్లు, నీరు త్రాగుచు అన్నం తినకుండానే ఉన్నాడు. అంతటా అంబరీషుడు దుర్వాస మహాముని మీద జాలి నొంది, ఓ సుదర్శనమా, నీవు స్వామివారి దగ్గరికి వెళ్ళుము, నేను ఈ మునిని క్షమించాను అనగానే సుదర్శనం ఆగకుండా కోపము తగ్గక ఇంకా మంటలు ఎక్కువ చేసి పైకి ప్రాగుతుంది. అంతటా అంబరీషుడు, ఓ సుదర్శనమా, నీవు స్వామివారి చేతిలో ఉండదలుచుకుంటే వెనకకు వెళ్లి పొమ్ము అని ఆజ్ఞాపించాడు. అంతటా సుదర్శన చక్రము వెనక్కు వెళ్లి స్వామివారి చేతిలో యథాతథంగా ఉంది. కావున భగవంతుని మనస్తత్వము భక్తుని ఇష్టం మీద ఆధారపడి ఉంది అని దీని ద్వారా తెలిపినాడు. కావున భగవంతుడు ఎప్పుడు భక్త పరాధీనుడేనని తెలియచున్నది. చూడుము, కృష్ణుడే నారాయణమూర్తి, నారాయణమూర్తే కృష్ణుడు కనుక కృష్ణ పరమాత్మ తత్వము ఎలాంటిదనినా భక్తుని మనస్సే కృష్ణుడు, కృష్ణుని మనస్సే భక్తుడు కనుక దీనిని తెలుసుకొని కృష్ణ పరమాత్మని ఆరాధించినట్లయితే కృష్ణుని దివ్యశక్తి, కృష్ణుని దివ్యతత్వము భక్తునికి ఈ సర్వము లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ స్వరూపము భక్తుడు తప్పక పొందుతాడని మహాత్ములే సెలవిచ్చి ఉన్నారు. ద్రౌపదిని కొంతమంది 5గురికి భార్య అయిన ద్రౌపది పతివ్రత ఎట్లా అయినది అని విమర్శిస్తున్నారు. ఇది ఎలా అనినా దేవలోకములో అందరూ కలిసి భూభారాన్ని తగ్గించటానికి ఎవరెవరు ఏ అవతారమునకు రావలేనో వారు ఆ అవతారమునకు వచ్చినప్పుడు పాండవులు 5 దేవతలకు పుట్టినట్లుగా వారు మాట్లాడుకున్నారు. ఎందువలననగా పాండురాజుకే పుడితే ధర్మాన్ని నిలబెట్టలేరని, 5 దేవతలకు జన్మిస్తే ధర్మాన్ని నిలబెట్టగలరని ఊహించుకొని 5 దేవతలకు జన్మించులాగున మాట్లాడుకొని పరాశక్తిని 5 భారీగా జన్మించమన్నారు. ఎందువలననగా 5 దైవశక్తులతో పుట్టిన పాండవులకి భారీగా వచ్చిన ఆదిశక్తి కలిస్తే వీరికి దైవబలం ఎక్కువగా ఉండి ఎన్ని కష్టములకైనా ఓర్చుకొని ధర్మము తప్పకుండా నిలబడగలరని ఊహించుకొని పంచపాండవులను ఆదిశక్తిని ఇలా అవతరించమని నిర్ణయం చేసుకొని ద్వాపర యుగమునకు దిగినారు. ఇది అంతయు కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే, కానీ వేరొకటి కాదు. ద్రౌపదీదేవిని విమర్శించువారు పాండవులను, ద్రౌపదీదేవిని వారి జన్మ రహస్యమును తెలుసుకునినా విమర్శలకి తావుండదు. ఒకరోజు కృష్ణుడు భీమునితో ఇలా అన్నాడు, ఈ రాత్రి ద్రౌపదిని మా 5 పాండవులని కాపాడతానని వరమివ్వమను అన్నాడు. భీముడు ఎందుకు బావా అన్నాడు. ఈ రోజు అర్ధరాత్రి వేళ నా దగ్గరికి రావయ్యా, నీకు తెలుపుతాను అన్నాడు కృష్ణుడు. అలాగే అర్ధరాత్రి వేళ భీముడు కృష్ణుని దగ్గరికి పోయినాడు. భీముణ్ణి తీసుకొని కృష్ణుడు ఏనుగుల శాల దగ్గరకు వచ్చి చాటుగా నిలబడి చూస్తున్నాడు. ఇంతలో ద్రౌపది ఏనుగుల శాల దగ్గరకు వచ్చి భయంకరమైన వికృత రూపంగా మారి 2 ఏనుగులను తిని ఏనుగుల శాల నుండి బయటకు వచ్చి మామూలు ద్రౌపదిగానే నెత్తిన ముసుగు వేసుకొని వెళ్లిపోవచ్చున్నది. భీముడు తన భార్య అయిన ద్రౌపదిని వికృతాకారములో చూసి భయభ్రాంతుడైనాడు. బావా, ఇదేమిటి? ద్రౌపది భయంకరమైన వికృత రూపంగా మారి ఇలా ఏనుగుల్ని తినడం ఏమిటి అని భయభ్రాంతుడై కృష్ణుణ్ణి అడిగినాడు.
అంతటి కృష్ణుడు భీమసేన ద్రౌపది అంటే ఏమనుకున్నావు? ఆదిపరాశక్తి కాబట్టే మీ 5గురితో కాపురం చేస్తున్నది. కాని నీవేమీ భయపడవద్దు, అంతా మర్చిపోయి ఎరగనట్లుగా ఉండుము, అంతా నేను చూసుకుంటాను అన్నాడు. ద్రౌపది ఆదిపరాశక్తి కాబట్టే 5గురిని చేసుకొని ధర్మము న్యాయము తప్పకుండా మానవతాశ్రీగానే 5గురితో కాపురం చేసినా గాని పతివ్రతా శిరోమణి అయినది. 5గురికి భార్యగా ఉన్న ద్రౌపది పతివ్రత ఎలా అయినది అని కొంతమంది అంటున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మకు 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో సంసారం చేసి నేను అస్ఖలిత బ్రహ్మచారినని ప్రతిజ్ఞపూర్వకంగా చెప్పినాడు. ఎందువలననగా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి జగత్తంతా ఆయన సంకల్ప స్వరూపమే. కావున ఆయనకు జగత్తంతా స్వప్నబాధి జగత్తుగా ఉంది. నిజంగా ఇది స్వప్న ప్రపంచమే కాబట్టి కృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి అయినాడు. అలాగే ద్రౌపది ఆదిపరాశక్తి కాబట్టి ఆమెకి కూడా ఈ ప్రపంచము స్వప్నబాధి స్వరూపం కాబట్టి పంచపాండవులకు భారీగా ఉండి కూడా పతివ్రతా శిరోమణి అయినది.